శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2023 జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల కన్యారాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ప్రారంభముల కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి కన్యారాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే ద్వితీయ స్థానమందు కేతువు, చతుర్థ కేంద్రమందు రవి బుధులు, పంచమంలో శుక్రుడు, పంచమంలో శని, 17వ తారీఖు నుండి 6వ స్థానంలోకి శనైశ్వరుడు, అదేవిధంగా ఈ నెలంతా కూడా 7వ స్థానమందు గురుడు, 8వ స్థానమందు రాహువు, 9వ స్థానమందు కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ప్రధానంగా ఈ రాశి వారికి గురుబలం సంపూర్ణంగా ఉన్నది. శని 17వ తారీఖు నుంచి పూర్ణ శుభుడు రచితమూర్తిగా ఆ యొక్క శని భగవానుడు సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వబోతున్నారు. 17వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు కూడా అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు. సరే, బుధుడు సంగతి చతుర్థ కేంద్రంలో శుభాశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా చతుర్థ రవి కొంత వ్యవహారాన్ని, వ్యాపకాలన్నింటినీ కూడా వాయిదా వేస్తున్నారు. పట్టుదలతో, ఎంతో పట్టుదల ఉంటే కానీ పని పూర్తి చేయలేరు. మీకు గురుబలం ఉన్నది కాబట్టి ఈ మాత్ర స్థితి కలుగుతోంది. కానీ లేకపోతే అసలు ఇప్పుడున్న గ్రహస్థితికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. గురుడు మిమ్మల్ని సంపూర్ణంగా మీ యొక్క రాశిని వీక్షించడం వల్ల చాలా గండాల నుంచి మీరు బయటపడుతున్నారు. అదేవిధంగా ఇంకా 17వ తారీఖు నుంచి శని భగవానుడు 6వ స్థానంలోకి రజితమూర్తిగా రావడం, 7వ స్థానంలో గురుడు. ఇంకా మీరు పట్టిందలా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. మీ మాటకి తిరుగులేదు, మీ వ్యవహారానికి తిరుగులేదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిమ్మల్ని తప్పించుకు తిరిగిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎక్కడున్నారా వెతుక్కుని మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి. అంత అపూర్వమైనటువంటి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇచ్చేలా శని భగవానుడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాడు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవుతాయి. పూర్తి అయ్యేటువంటి దిశగా ఆ శని భగవానుడు మీకు అనుకూలిస్తారు. సంపూర్ణమైనటువంటి శరీరారోగ్యాన్ని ప్రసాదిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి చాలా రోజులుగా అసలు గురుబలం ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంటు లేకుండా ఉంది. ఏదో సమయానికి కాలక్షేపంగా కాలం గడుస్తోంది అంతే తప్ప మూమెంట్స్ అన్నీ పాజిటివ్గా వస్తున్నాయి. మళ్ళీ ఈ లోపల అష్టమరాహు రావడం, శని భగవానుడు మళ్ళీ పంచమంలోకి రావడం, 9వ స్థానంలో కుజస్తంభనం కలగడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత స్పీడ్గా అడుగులు పడే చోట మళ్ళీ జాతకం ఒకసారిగా స్లో అయింది. దానివల్ల మీకు కొంత మానసికంగా కొంత మీరు ఇబ్బంది పడినప్పటికీ గురుబలం వల్ల నెట్టుకొస్తున్నారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొని దాన్ని పరిష్కార దిశగా మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ నెల నుంచి, ఈ 17వ తారీఖు నుంచి శని బలం మీకు సంపూర్ణంగా పెరుగుతోంది. ఎటువంటి వారైనా సరే మీకు దాసోహమా, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ దగ్గర మీ సలహా తీసుకుని మీరు ఎలా చెప్తే అలాగా అనే అంత స్థితికి మారిపోతుందన్నమాట జాతకం. గురుబలం సంపూర్ణంగా ఉన్నది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల 2023 ప్రారంభ దశలోనే మీకు మంచి మెట్లు ఎక్కుతారు. చాలా విజయపథంలో మీరు దూసుకు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జాగ్రత్తగా అయితే ప్రతి విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. కార్యదక్షతతో ముందుకు వెళ్ళాలి. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. ఎటువంటి పనినైనా స్వయంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధమైనటువంటి, కిడ్నీ సంబంధమైనటువంటి ఏమాత్రంగా అనారోగ్య సూచనలు కనపడినా అశ్రద్ధ చేయకండి. ప్రత్యేకమైనటువంటి డాక్టర్ని కలిసి ఆ దిశగా మందులు వాడుకుంటూ జాగ్రత్త నిర్ణయాలు తీసుకోండి. ఎందువల్లంటే అష్టమ రాహువు
అనారోగ్య దిశగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారికి ఎర్రటి మాలని ఇచ్చి అమ్మవారి కుంకుమార్చన చేయించుకోండి. రాహు ప్రీతిగా ముసలి వాళ్ళకి బీద వాళ్ళకి కంబళీలు నల్లటి కంబళీలని ఊలు వస్తువుల్ని దానం చేయండి. దానివల్ల మీకు కొంతవరకు అనుకూలం కలుగుతుంది. ఆదివారం రోజున లేదా శనివారం రోజున నల్లటి మినువులను దానం చేయండి. మమ వర్తమాన గోచార వేదవశాత్తు అష్టమ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని మినువులు దానం చేయండి. ఖచ్చితంగా మీకు శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. విద్యార్థులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. చతుర్థ కేంద్రం ముందు రవి సంచారం వల్ల టెక్నికల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత కష్టపడితే పురోభివృద్ధి బాగా కనబడుతోంది. మీ టాలెంట్ని గుర్తిస్తారు ఎదుటి వ్యక్తులు. విద్యార్థులు మంచి మంచి దిశగా అడుగులు పెడతారు. క్లాసులో మంచి మార్కులు వచ్చి కష్టపడితే మాత్రం మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీరు చేయగల సమర్థులు అని చెప్పి మిమ్మల్ని పొగిడితే చాలు. అంతటి పని మీ నెత్తి మీద వేసుకుని రాత్రింబవల్లో నిద్ర లేకుండా మీరు పని చేస్తారు. దానివల్ల కొంత అలసట వచ్చి అనారోగ్యకరంగా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. పొగిడే వాళ్ళని నమ్మకండి. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి కొంత శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి కాకుండా షార్ట్ టర్మ్ ఈ నెలలో కొని ఒక 4 నెలల లోపల పూర్తిగా దాన్ని అమ్మేసుకునేలాగైతే అటువంటి ఎక్కువ నిల్వ కాకుండా షార్ట్ టర్మ్ వ్యాపారస్తులకైతే బాగుంది. అదేవిధంగా విదేశీ ప్రయాణాలకైతే అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకైనా లేదా విదేశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ విద్యా సంస్థల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ లేదా కొత్తగా అక్కడ చదువుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం గైనిక్ రిలేటెడ్గా అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నా అశ్రద్ధ చేయకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో డాక్టర్లను కలిసి ఆ దిశగా మీరు, ఎందుకంటే అష్టమ రాహువు ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఇస్తారు కాబట్టి ప్రత్యేక దిశగా మీరు డాక్టర్లను కలిసి ప్రత్యేకంగా మందులు అవి తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కన్స్ట్రక్షన్ రంగంలో కంపెనీ ఉండేటువంటి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. కన్స్ట్రక్షన్ కంటే ప్లాట్లు అమ్మేటువంటి వాళ్ళకైతే అంటే భూ సంబంధమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి భూ సంబంధంగా ఉండేటువంటి ప్లాట్లను అమ్మేటువంటి వాళ్ళకైతే బాగుంది. అపార్ట్మెంట్స్ కన్నా ప్లాట్లు అమ్మేటువంటి వాళ్ళకైతే అనుకూలమైనటువంటి దిశగా కనబడుతోంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధిస్తారు. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. విజయ పరంపర దిశగా అడుగులు వేస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. జనాల యొక్క దృష్టి మీ మీద పడుతుంది. ఈర్ష భావాలు పెరిగిపోతూ ఉంటాయి మిమ్మల్ని చూసి. అయినప్పటికీ అచంచలమైనటువంటి పట్టుదలతో మీరు అచంచలమైనటువంటి శక్తియుక్తులతో దూసుకుంటూ మీరు ముందుకెళ్తారు. బ్రహ్మాండమైనటువంటి అవకాశాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచండి. పెద్దల సలహా తీసుకోండి. పని పూర్తి అయితే కానీ ఎవరికి చెప్పకండి. ఎందువల్లంటే మీరు నడిచే నడకలను బట్టి మీరు చేస్తున్నటువంటి కార్యదక్షతను బట్టి ఎదుటి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. తర్వాత ఇది చిన్నగానే ఉంది, ఇది ఇంతే ఉంది అనేటప్పటికీ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు. కాబట్టి పని పూర్తి అయితే కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ విజయ పథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.